హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? పనులు అయిపోయినాయా? సోమవారం పని అస్సలు అవ్వదండి మాకైతే. ఇల్లు క్లీనింగు, ఇల్లంతా సోమవారం ఎక్కువ పని ఉంటుంది. పూజ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. అభిషేకాలు చేస్తాం అన్నమాట. పొద్దున్నే లేచి ఇల్లు తూడ్చి తడిగుడ్డలు పెట్టి మేమందరం తల స్నానాలు చేసి పూజ చేసి గుడికి వెళ్ళి గుడిలో కూడా పూజ చేస్తాం. అభిషేకం చేసి దీపం వెలిగించుకొని అప్పుడు వచ్చి టిఫిన్ చేస్తా. కొంచెం లేటే అవుతుంది అన్నమాట సోమవారం. మీరు కూడా వెళ్తారా? మండే అలవాటు ఉందా గుడికి వెళ్ళడం? తర్వాత రోజులు మళ్ళీ మామూలే. ఈరోజు ఒక్కరోజు కొంచెం చాలా హడావిడి అవుతుంది. సోమవారం వస్తుంది. సండే రోజు ఎంత బద్ధకంగా ఉంటామో మండే పొద్దున్న లేచి నుంచి అంత హడావిడి ఉంటుంది మా ఇంట్లో. ఇంకా పని అంతా అయిపోయింది. మీ పనులు ఎంతవరకు వచ్చినాయి? అయిపోయినాయా ఫ్రెండ్స్? ఇప్పుడే గుడికి వెళ్ళేసి వచ్చిన. గుడిలో కూడా దీపం వెలిగించుకొని వచ్చిన. నాకు మండే రోజు శివాలయంలో దీపం వెలిగించుకొని వచ్చి ప్రశాంతంగా అక్కడ అభిషేకం కూడా చేస్తాం. మనమే చేసుకోవచ్చు. చిన్న శివాలయం అనమాట. మనమే నీళ్ళు పోసుకొని పాలు పోసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, పువ్వులు పెట్టుకోవచ్చు. మనమే దీపం వెలిగించుకొని నైవేద్యం పెట్టుకొని ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చొని వస్తే అబ్బా ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడే వచ్చాను. ఇంకా కొంచెం రైస్ వండాలి. కర్రీస్ చేసా, టమాటా పచ్చడి చేసిన, టమాటా కూర కొంచెం చేస్తా. ఇవాళ కొంచెం ఏదైనా సరే సింపుల్గా చేసేస్తా వంట, ఎందుకంటే లేట్ అయిపోతుందని. కొంచెం రైస్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.